भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। పవిత్రమైన మాఘమాసంలో ఉన్నాం మనము. సప్తమి ఇంకొక 7 రోజుల తర్వాత త్రయోదశి వస్తుంది, మహాశివరాత్రి. సంవత్సరంలో 365 రోజుల్లో ఏ ఆశ్రమంలో అయినా కానీ సన్యాస దీక్షను మహాశివరాత్రి రోజే ఇస్తారు. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, పరమేశ్వరుడు పార్వతీదేవికి యోగ రహస్యాలన్నీ బోధించింది శివరాత్రి రోజే అని అంటారు. లేదా ఇంకొక రోజేమో పరమేశ్వరుడు పార్వతీదేవికి యోగ రహస్యాలన్నీ బోధించింది. ఒక ప్రాచీన గ్రంథం ఉంది, దాని పేరు మహాభైరవ తంత్ర అని. అందులో 112 సూత్రాల్లో 112 రహస్యాలను బోధిస్తాడు. ఇవన్నీ యోగ రహస్యాలు, అన్ని యోగ రహస్యాలే. ఏమిటి? మహాభైరవ తంత్ర అని. ఇప్పుడు నేను 3.5 ఏళ్ళుగా అభ్యాసం చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా అభ్యాసం చేయండి అని చెప్తూ ఉన్నాను కదా, భ్రామరి. అది కూడా మహాభైరవ గ్రంథంలో యోగ రహస్యాలను, ఉన్నతమైనటువంటి మానసిక స్థితులను, పరమపదాన్ని చేరుకోవటానికి, సమాధి అవస్థను చేరుకోవటానికి 112 విధాలైనటువంటి రహదారులు ఉన్నాయని చెప్పటమే మహాభైరవ తంత్ర. ఆ ఉత్కృష్టమైనటువంటి బోధ సలిపిన రోజు కాబట్టి మహాశివరాత్రి నాడు ఈ సన్యాస దీక్ష అనేది ఇవ్వటం జరుగుతుంది. మనము సంవత్సరం పొడుగుతా ఆహారం భుజిస్తాం. ఎప్పుడు రోజుకు 1 సారో 2 సార్లు 3 సార్లు వండిన ఆహారం వేస్తూ ఉంటాం. మహాశివరాత్రి రోజైనా కానీ ఆ ఆహారము అనేది ముట్టుకోకుండా అంతఃకరణానికి, సూక్ష్మ శరీరానికి మనము ఆధ్యాత్మిక ఆహారం అందిస్తే అది గొప్ప శివరాత్రి అని. అసలు ఉపవాసము అనే పదం చూడండి. ఉప సమీపే, వాసః ఉండుట. ఆత్మస్వరూపానికి దగ్గరగా మనస్సు ఉండటమే ఉపవాసం. అది అసలు విషయం. ఈ ఉపవాసం ఎందుకు వచ్చింది అంటే, ఆహారం తినకుండా ఉండటం అనే దాన్ని ఉపవాసం అంటారు కదా. ఎందుకు వచ్చిందంటే, మనము ఆహారాన్ని ఆర్జించటము, శుభ్రం చేయటము, వండటము, తినటము, కడుక్కోవటము, మళ్ళీ ఈ ట్యాంక్ ఖాళీ చేయటము, ఇవన్నీ చాలా పెద్ద పనులు ఉన్నాయి, ప్రాసెస్ ఉంది. దాని నుంచి దూరంగా జరిగినప్పుడు మనకు బోలెడంత సమయం మిగులుతుంది. ఆ ఉద్దేశంతో దీన్ని కూడా ఉపవాసము అంటారు. కానీ ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోండి. శరీరం మనకు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనస్సు అంత తేలిగ్గా ఉంటుంది. శరీరం భారం అయిపోతే, కష్టమైపోతే మనస్సు తేలిగ్గా ఉండదు. అందువల్ల రోగిష్ఠుడు ఎప్పుడు కూడా ఏ మందులు వాడాలి, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలి, ఈ డాక్టర్ దగ్గరికి వీలు కాకపోతే ఒంగోలు పోవాలి, ఒంగోలు వీలు కాకపోతే విజయవాడ పోవాలి, విజయవాడ వీలు కాకపోతే హైదరాబాద్, హైదరాబాద్ వీలు కాకపోతే ఫ్లైట్ టికెట్
ఆ టికెట్ తీసుకోవాలి. ఇంకా ఎంతమంది ఉన్నారు అట్లాగా? మన శరీరంలో అన్ని విధాలైనటువంటి శక్తులు ఉన్నాయి. దీన్ని బాగు చేసుకోవడానికి కావలసిన శక్తి కూడా ఇందులోనే ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి అంతే. మనం శరీరం వచ్చింది, జన్మ వచ్చింది దేనికి అంటే దీన్ని ఒక పనిముట్టుగా వాడుకొని జీవిత పరమార్థమైనటువంటి మోక్షాన్ని పొందడానికి వచ్చింది. సుఖించటము, తినటము, భోగించటము, సంపాదించటము, మూటలు కట్టటము, మమకారంతో పిల్లలకు పంచివ్వటము అనేది ఇతర జంతువులు కూడా చేస్తాయి. అసలు ఒక్క విషయం ఆలోచించండి. పొద్దున్నే లేచిన వెంటనే కొంచెం ఇది ఆలోచించండి. నీకు ప్రియమైనటువంటి వాళ్ళనో గురువు గారినో దేవుణ్ణో తలుచుకోవటం కాకుండా నిన్న ఏం చేశాను నేను అని ఆలోచించండి. లేచానా, మంచినీళ్ళు తాగాను, దొడ్డికి పోయాను, ట్యాంక్ ఖాళీ చేశాను, తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్నాను, స్నానం అని చేశాను, తర్వాత తిన్నాను, తర్వాత పనికి వెళ్ళాను, తర్వాత వచ్చాను, మళ్ళీ తిన్నాను, మళ్ళీ పనికి వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ తిన్నాను, మళ్ళీ పడుకున్నాను. మరుసటి రోజు పొద్దున్నే మళ్ళీ ట్యాంక్ ఖాళీ చేశాను. ఇదే కదా? ఇంకెంతకంటే భిన్నంగా వేరుగా ఎవరైనా ఏదైనా చేస్తున్నారా? చెప్పండి అమ్మా. ఏం లేదు. ఈ జీవితం విసుగు అనిపించదా? నిజంగా ఆలోచిస్తే చేసిందే చేయటం విసుగు అనిపించట్లేదు. ఎందుకు అంటే మాయ. ఏమ్మా? మా ఊర్లో వాళ్ళకి కాదు, మీ ఊర్లో వాళ్ళకి కూడా అందరికీ మాయ. ఆ మాయ కమ్మేస్తుంది. పునరపి జననం పునరపి జనని జఠరే శయనం. ఇది చక్రం, బండి చక్రం లాగా తిరుగుతూ ఉంది మానవుడి యొక్క జీవితం. దానికోసమే ఎన్నో పాపం పాటలు, అగసాట్లు పడుతూ ఉన్నాడు మానవుడు. మీ శరీరాన్ని, మనస్సును మీరు కొంచెం దూరంగా ఉంచి చూడగలిగితే బోలెడన్ని సమస్యలకు పరిష్కారం మీలోనే దొరుకుతుంది. లోకంలో చేయవలసింది చెయ్యండి. మీరు మీ పిల్లల వైపు కానీ, మీ యొక్క ఆస్తిపాస్తుల వైపు కానీ, మీ యొక్క కుటుంబం వైపు కానీ చెయ్యండి. కానీ అవి ఏవి కూడా నాతో వచ్చేవి కాదు అని తెలుసుకోండి. వాస్తవం గుర్తించండి. వాస్తవం గుర్తించి జీవితాన్ని తేలికపరచుకోండి. అప్పుడు జీవితం ఆనందమవుతుంది. ఈ శరీరం ఇవ్వబడింది. ఈ శరీరంతో పాటు తెలివితేటలు ఇవ్వబడ్డాయి. ఈ శరీరం ఏ కులంలో పుట్టిందో, ఏ ఊర్లో పుట్టిందో, ఏ మతంలో పుట్టిందో, ఏ ఇంట్లో పుట్టిందో అవన్నీ కూడా నావి 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 అనుకుంటూ ఎక్స్టెండ్ చేస్తున్నాము మనము. కానీ వాస్తవంగా చూస్తే ఈ శరీరమే ఇవ్వబడితే ఈ శరీరంతో సంబంధం ఉండేవన్నీ కూడా ఇవ్వబడ్డాయి. అంతే కదా? నీదిగా ఏమైనా తెచ్చుకున్నావా? నువ్వు నీదిగా ఏమీ తెచ్చుకోలేదు, కానీ రెండింటిని మాత్రం తయారు చేసుకున్నావు. ఏమేమిటవి? అహంకారం, రెండు కారాలండి. రెండు గుంటూరు కారం కాదు, లోపల తయారు చేసుకున్న కారాలు. మమకారం, అహంకారం. ఈ రెండు కారాలను గనక మనం వదిలేస్తే జీవితం మధురంగా ఉంటుంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామి. పరమాత్మ అంటూ ఉన్నాడు, నేను లోపల
వైశ్వానరుడు రూపంలో ఉండి నువ్వు తినేటువంటి 4 విధాలైనటువంటి ఆహారాలను పచనం చేస్తున్నాను. వైశ్వానరుడిగా, జఠరాగ్నిగా, ఆకలిగా నీలో ఉన్నాను అంటున్నాడు. కాబట్టి లోపల డాక్టర్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేంట్లోనో పడిపోతాం, సంసారంలో పడిపోతాము, సంపాదనలో పడిపోతాము, తినటంలో పడిపోతాము. ఇక దేంట్లోనో పడిపోయి దీని గురించి మర్చిపోతాము, వదిలేస్తాము. ఇక ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత ఇక ఇది మాట ఎందుకు ఇదే. పాపం నిన్న వచ్చి ఆ అర్ధ 30 గంట సేపు కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఆ మనిషి. ఆ వేములపాడ దగ్గర నుంచి వచ్చి ఒకటే కన్నీళ్ళు కడుతూ ఉన్నాయి, తుడుచుకుంటా ఉన్నాడు. ఒక టవల్ అంతా నిండిపోతాం. ఇక ఈ బ్రాహ్మరి చూపించి, నువ్వు ఇది చేయరా నాయన, ఫలానా హోమియో మందు వాడు, అది నీకు బాగవుతుంది అని చెప్పి పంపించాను. ఇక పండ్లు ఇచ్చి, స్వామి మేమేం తీసుకొని రాలేదు, మీరు మాకు ఇస్తున్నారంటే ఇచ్చే స్థితిలో నేనున్నాను రా, ఇవన్నీ తీసుకో అని చెప్పి వాళ్ళు ఇచ్చి సంతోషపరిచిపోయి ఆ దక్షిణామూర్తికి నమస్కారం చేసుకొని వెళ్ళండి. దేవుడే మిమ్మల్ని కాపాడాలి, సాధన చేయండి, నెరవేరుతుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఆశ్రమంలో ఉంటూ ఉంటాం కదా, అనారోగ్యంతో, సంసార బాధలతో, ఈటి బాధలతో, మానసిక జబ్బులతో వచ్చేవాళ్ళు 90%, ఆధ్యాత్మిక కృష్ణతో వచ్చేవాళ్ళు 10%. సో వాళ్ళ జీవితం వాళ్ళకు భారం అవుతూ ఉంది, కష్టం అవుతూ ఉంది. ఈ శరీరం వాళ్ళకు జైలు అయిపోతుంది, ప్రిజన్. నో, దీన్ని సంతోషంగా మనము నడపాలి, ఒక ఫ్లో లాగా నడపాలి. అంతరంగాన్ని ఎప్పుడూ కూడా శుద్ధిగా ఉంచుకోండి. దేనికి కూడా లొంగిపోవద్దు. డబ్బుకు, కామానికి, కోరికలకు, వాటితో మెలుగుతారు మీరు సమాజంలో ఉన్నప్పుడు, తప్పదని. కానీ దేనికి లొంగిపోవద్దు. మీ అంతరాత్మను పోగొట్టుకోవద్దు. అది ఎప్పుడు శుద్ధంగా ఉంటుంది. మీరు చేసే మంచి పని తెలుపుతుంది, చెడ్డ పని తెలుపుతుంది. ఇది అబద్ధమా నిజమా అనేది తెలుపుతుంది. మీ జీవితం సుఖం వైపు సాగుతుందా, దుఃఖం వైపు సాగుతుందా అని కూడా తెలుపుతుంది. ఆ అంతరాత్మను ఎప్పుడు శుద్ధిగా ఉంచుకోండి, మీరు సరైన మార్గంలో ఉంటారు. జీవితాన్ని సొమ్ము చేసుకోండి, జీవితాన్ని దుమ్ము చేసుకోవద్దు. ఈ శరీరాన్ని వాడుకోండి. ఈ శరీరం ఒక అంతరాయంగా, ఆటంకంగా, మీకు బరువుగా తయారు కాకూడదు. అది మీ చేతుల్లోనే ఉంది, మీ సాధన ద్వారా వస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అనేది ఎవరికో ముసలోళ్ళకు సంబంధించిందో, లేకపోతే రోగిష్ఠులకు సంబంధించిందో, పేదవాళ్ళకు సంబంధించిందో కాదు. అది ప్రతి ఒక్కరికి సంబంధించింది. ప్రతి ఒక్కరూ ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలి అంటే, ఆనందంగా చేసుకోవాలి అంటే, బయట జీవితమే కాదు, లోపల మీరు ఏర్పరచుకున్నటువంటి వాతావరణాన్ని బట్టి ఆ వాతావరణం చక్కగా మీకు అనుకూలంగా మార్చుకోవాలి. కామక్రోధాదులతో, లోభమోహ ద్వేషాదులతో, మమకారాలతో, అహంకారాలతో మునిగిపోయి ఉంటే ఈ ప్రపంచం అట్లాగా డిమాండ్ చేస్తుంది మిమ్మల్ని. ఎప్పుడు ప్రపంచం లాగుతూ ఉంటుంది బయటికి. కానీ ఆధ్యాత్మికం ఏముంటుందంటే, సుఖమేమో బయట ఉంది, రిలేషన్షిప్స్, బాంధవ్యాలేమో బయట ఉన్నాయి, కానీ శాంతి, ఆనందం, ఆరోగ్యం, తృప్తి అది మీ లోపలే ఉంది. అది మీ సొంత ఆస్తి. దాన్ని కనుక్కోవాలి మీరు. ఆ కనుక్కోవటానికి మానవ జన్మ ఒక్కటే మనకు వీలవుతుంది. మిగతా జన్మల్లో పాపం వీలు కాదు. అవి కర్మను అనుభవించటానికి ఆ జన్మలెత్తాయి. మానవుడు కర్మను అనుభవిస్తూ, కొత్త కర్మను చేస్తూ, ఆ కర్మను దాటిపోవటానికి కూడా వీలవుతుంది మానవ జన్మలో ఒక్కదా. హౌ డు యూ యూటిలైజ్ ఇట్?
అది మీ చేతుల్లో ఉంది. కనుక మానవ జన్మ చాలా విలువైనది, సద్వినియోగం చేసుకోండి. మీరు ఎక్కువ మందికి గురువు కూడా లభించారు. ఆ సంస్కారంలోకి నిజంగా రాండి. ఊరికనే ఏదో మంత్రం తీసుకోవడం కాదు, ఆ సంస్కారంలోకి రండి, ఆ సాధనలోకి రండి. ఎంతో ఆనందంగా సాగుతుంది. మన వాళ్ళు ఎక్కువ మందిని చూస్తున్నాను కదా, పాపం వాళ్ళు ఒక గిరి గీసుకున్నారు సంసారంలో, అక్కడే నలుగుతూ ఉన్నారు, బయట పడలేకపోతున్నారు. జీవితాన్ని బయట పడలేక ఎందుకు పోతున్నారంటే జీవితాన్ని ఒక పనిముట్టులాగా వాడుకోవటం లేదు. ఆ జీవితము ఆ సంసారము మరియు దాంట్లో ఉండే సమస్యలే జీవితము అని అనుకుంటున్నారు. నో, ఇవ్వబడిన పనిముట్టే ఆత్మ కాదు. ఆ పనిముట్టును వాడుకొని ఉన్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఒకదాన్ని పొందాలి. అందుకోసమే ఈ శరీరం, ఈ దేహం ఇవ్వరు. సద్వినియోగం చేసుకోండి. సంవత్సరాలు గడిచే కొద్దీ జీవితానికి రోజులు కలపటం కాదు, అనుభవాలను, పరిపక్వతను, వికాసాన్ని కలపాలి. రోజు రోజుకు ఇది తేలిక కావాలే కానీ బరువుగా కాదు. రోజు రోజుకు మీరు పెరిగే కొద్దీ బాహ్య జీవితం ఎలా ఉన్నా లోపల ఆంతరంగిక విశ్రాంతి ఉండాలి. దీనికి ఒక పేరు పెట్టాను నేను ఇంగ్లీష్లో, ఇన్నర్ లీజర్. ఏమండి? ఇన్నర్ లీజర్. ఆంతరంగిక విశ్రాంతి ఉండాలి మీకు. బయట ఏమి చేస్తున్నా కానీ ఆ ఆంతరంగిక విశ్రాంతి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే వెళ్ళి ప్రశాంతంగా గడుపుదాము అని అనిపిస్తుంది. ఆ ఆంతరంగిక విశ్రాంతి లేనప్పుడు మునిగిపోతాడు, కూరుకుపోతాడు. మొన్న అంటూ ఉన్నారు ఎవరో, స్వామీజీ రేపు పౌర్ణమి ఉందనంగా ఫోన్ చేస్తే ఆశ్రమానికి రాండి పౌర్ణమికి అంటే, చూద్దాంలే, చేద్దాంలే, వీలైతే వస్తానులే అని ఎంతో అశ్రద్ధగా చెప్తూ ఉంటారు సమాధానము అన్నారు. ఒకళ్ళు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మనటం కాదు. అమ్మా మీరు చెప్పాలమ్మా, నేను వస్తానమ్మా, నా ధర్మం అమ్మా. కనీసం నెలకు ఒక్కసారైనా కానీ గురువు గారి సన్నిధికి వెళ్ళి అక్కడ మనం శ్రవణం చేద్దాము, ఆ వాతావరణంలో గడుపుదాము, ఉన్నతమైన విషయాలను తెలుసుకుందాము, జీవితాన్ని ఉపయోగపెట్టుకుందాము అని మీరు చెప్పాలా. ఆమె ఫోన్ చేసి ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఈ విషయం తెలిసిందా. ఎవరో ఫోన్ చేసి మిమ్మల్ని అడగటం, రమ్మనటం కాదు, మీ అంతటా మీకు తెలియాలి. అలా నెలకు ఒక్కసారైనా కానీ మీరు ఈ విషయాలను విని ఆ వాతావరణంలో గడపకపోతే ఏమవుతుంది? జీవితం ఇంకా ఇంకా కూరుకుపోతూ ఉంటుంది. ఎలా అంటే ఈ కృష్ణా జిల్లాలో మరియు గుంటూరు జిల్లాలో కొన్ని బురద గుంటలు ఉంటాయి. వాటిల్లో ఎవరైనా పడ్డారంటే జంతువులు కానీ మనిషి కానీ ఇంకా 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 లోపలికి కూరుకుపోతాడే కానీ బయటికి పట్టడానికి వీలు కాదు. ఇంకా ఊబి, ఆ ఊబిలోకి ఇంకా ఇంకా అడుక్కుపోతాడు వాడు, బయట పడే ఆ విధంగా అయిపోతుంది జీవితం కూడా. శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఎప్పుడు జరుగుతూ ఉండాలి. ఈ జీవితాన్ని ఉపయోగించుకోవాలి, లేకపోతే ఇది ఊబిలాగా లాగిపోతూ ఉంటుంది, కూరుకుపోతూ ఉంటుంది. అంత మోహం అన్నమాట, అంత మోహం. జీవితం గడిచే కొద్దీ మీకు ఆనందంగా ఉండాలి. కొత్త బట్టలు వేసుకుంటేనో, కేకు తింటేనో, పాయసం వండుకుంటేనో, గారెముక్క తింటేనో పండుగ కాదు. మీ మనస్సు తేలిగ్గా ఉండనివ్వండి, అప్పుడు ముఖం మీద చిరునవ్వు తొణికిసలాడుతూ ఉంటుంది. అదే పండుగ, అదే ఆనందం. ఎక్కువగా జీవితం గురించి నేను మీకు ప్రస్తావిస్తూ ఉన్నాను, శాస్త్రం గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నాను.